పొయ్యి అంటే సంతం తీసుకురా, నెయ్యి తీసుకురా, పదార్థం హోమానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి, నేను కూర్చునేందుకు చాప ఏర్పాటు చేయి, హోమం చేసుకునేందుకు, నేను జపం చేసుకునేందుకు అన్ని ఏర్పాటు చేయి, నేను భోజనానికి వస్తున్నాను అమ్మగారితో చెప్పు, నేను బజార్కి వెళ్తున్నాను ఫలానా వాడితో చెప్పు. ఇది 10 ఏళ్ళు. వాడు ఎన్నడూ కూడా గురువుగారు పోనీ నాకేమన్నా పాఠాలు ఎప్పుడు చెబుతారు అని అడిగింది లేదు భారతంలో ఉంచుకోండి కదా. ఇలాంటి చాలా విలువగా కథలన్నీ కర్ణీకం చేస్తారు కవిత్రయం చేస్తే అక్కడ గురువు ఇన్నాళ్ళు వీళ్ళని చూడకపోలేదు. వీడిని చూడకపోతే వాడు గురువెట్ అవుతాడు, యూనివర్సిటీ ప్రొఫెసర్ అవుతాడు. వాడి మీద అలాగా వీడి ఫస్ట్ క్లాస్ ఇచ్చి వాడికి 3rd క్లాస్ ఇచ్చి అయితే గురువెట్ అవుతాడు. చూసి ఒరే వీళ్ళందరూ చదువుకున్నటువంటిదంతా నీకు ఎన్నాళ్ళ నుంచి అప్రయత్నంగా వచ్చింది, ఇంకా నవ్వేటవాడు. వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటండి అంటే ప్రసన్నే కిమిహాపరైర్న ప్రసన్నే కిమిహాపరైర్న. లీలాశుక మహాకవి కృష్ణకర్ణావృతంలో భాగవతంలో కృష్ణకర్ణావృతంలో కృష్ణుడితో అంటాడు, యాయా నువ్వు నాకు ప్రసన్నుడు అయితే ఈ మిగిలినదంతా నాకేం పని, నువ్వు నాకు ప్రసన్నుడు కాలేదు ఈ మిగిలిన వాటితో నాకేం పని. ఇది భక్తి అనేది పుట్టలేకూడదు కానీ అలా ఉంటుంది, దిక్కుమని పుట్టిందంటే. వాడు అన్నాడు మాయాత పంధా భక్తి పుడితే ఎంత ప్రమాదమో చెప్పాడు వాడే ఆ కవి. ఆ యమున ఒడ్డున వెళుతున్నారు, జాగ్రత్త ఇటు పక్కకి వెళ్ళకండి అన్నాడు. తిరిగి రాలేదు అక్కడ వెళ్ళిన వాడెవడు. ఏం చేత కోపి దిగంబర ఎవడో వాడు దిశములతో ఉన్న కుర్రాడు అక్కడ ఆడుకుంటున్నాడు. వాడు కనిపించాడు నీకంటే ఇంకా ఇల్లు లేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేదు, వాకిల్ లేదు, అక్కడ వెళ్ళిపోతావు, మళ్ళీ ఏమవుతుందో తెలియదు, వెళ్ళేవాడు తిరిగి రాలేదు అక్కడ వెళ్ళకు అన్నాడు. అంటే భక్తి అనేది కలిగినట్లయితే ఆ అంతర్యామి తప్ప ఇంకేం కనిపించదని చెప్పేటువంటి పద్ధతులు రచనలు. కనుక నిష్పందద్వైత సుసంవిధాలయుడు, ఇది నిష్పందమైపోయినటువంటి కరిగిపోయి చదిరిపోయి చిన్నమైపోయినటువంటి ద్వైతం కలిగినటువంటి వాడు. అంటే ఏమవుంది, మిగిలింది ఒక్కడే మిగిలి. పతంజలి ఏం చెప్పాడు, ఈశ్వర ప్రణిధాన అద్వా సత్యవాచక ప్రణవ. దానికి మనకు అర్థమయ్యేట్టుగా వ్యాఖ్యానం చేసేటువంటి పద్ధతులు. కనుక నిష్పందద్వైత సుసంవిధాలయుడు నిష్టన్ విష్ణు చిత్తుండనన్ పేరు వాడికి సార్థకమైనటువంటి పేరు ఇచ్చారండి, విష్ణు చిత్తుడు అనేటువంటి పేరుతో అన్నాడు. ఆ మహేశ్వర వరుణుడు, ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ప్రకృతి కంటే పరుండైన తన్నును, తనకంటే పరుండగు పరమేశ్వరుని ఏమేం తెలుసుకున్నాడో గురువు అనుగ్రహం వల్ల చెబుతున్నాడు. మళ్ళీ మీ పతంజలి వస్తాడు ఇక్కడ. భౌతిక శరీరం అన్నమైపోతుంది, లోపల ప్రాణమయ కోసం, లోపల మనోమయ కోసం, దాని లోపల విజ్ఞానమయ కోసం. ఇందులో ఏమేమి ఉన్నాయి, దేంతో చేయబడ్డాయి ఇవన్నీ? ప్రకృతి. ప్రకృతి అంటే ఏమిటి? నేచర్. అంటే ఈ సృష్టి ఇలా ఎందుకు జరుగుతూ ఉందంటే అది దాని నేచర్ నాయన, అది ప్రకృతి. సృష్టి ఎందుకు దాంట్లోకి వెళ్ళిపోతుంది, అది దాని నేచర్, అది ప్రకృతి. దాన్ని పరాప్రకృతి లేక 9వ ప్రకృతి అని చెప్తారు. ఆ ప్రకృతి దిగొచ్చి 3 విధములైన ప్రకృతిగా జీవులలో పనిచేస్తుంది. త్రిగుణములు, సత్వ రజస్తమస్సులు అనేటువంటి పేరుతో పనిచేస్తుంది. ఇందులో ఒకదాని దగ్గర నుంచి
సంయోగం దగ్గర నుంచి కర్మేంద్రియములు పుడతాయి. దేని దగ్గర నుంచి? రజస్తమస్తుల సంయోగం దగ్గర నుంచి. సత్వము, రజస్సు, తమస్సు. తమస్సుల నుంచి శరీర ధాతువులు పుడతాయి, ఇనర్షియలు. తమస్సుకి రజస్సుకి ఉన్న సంయోగం దగ్గర నుంచి మన శరీరంలో ఉన్న కర్మేంద్రియ ప్రవృత్తులు పుడతాయి. అంటే మాట్లాడేటువంటి శక్తి, పట్టుకునేటువంటి శక్తి, నడిచేటువంటి శక్తి, మూత్ర పురీష వ్యాపారములు చేసేటువంటి శక్తి కర్మేంద్రియం. తర్వాత జ్ఞానేంద్రియములు. ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి? కేవలము రెండవ దాంట్లో నుంచి పుడుతున్నాయి. అంటే రజోగుణం సంబంధించిన ప్రకృతి నుంచి పుడుతున్నాయి. చూస్తున్నట్టు శక్తి, వినున్నట్టు శక్తి, వాసన చూస్తున్నట్టు శక్తి, చూద్దామని విద్దామని అనిపించడం రజోగుణం కదా. చిత్తవృత్తి నిరోధం కరెక్ట్ అదే కదా మనం నడిపించేది. అక్కడేదో 10 మంది చేయలేట అంటే ఇక్కడ పాఠం చదువుతూనే ఇలా చూస్తూ ఉంటాయి, ఇలా ఒక పాఠం సరిపోతుంది. అది రజోగుణం అంతే. కనుక ఇది జ్ఞానేంద్రియములు. ఇది అయిన తర్వాత మనస్సు అని చెప్పబడేటువంటి ఒకనొక మొత్తం, హోల్ మొత్తం ఉంటాం. అందులో స్థూలంగా చూస్తే 4 భాగాలు: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇంకా సూక్ష్మంగా వెళ్తే 7 పొరలు టైప్ అక్కర్లేదు. ఇవన్నీ కలిసి ఏమిటి? ప్రకృతి. ఇవన్నీ మనలోనూ ఉన్నాయి, శవంలోనూ ఉన్నాయి. కానీ తేడా ఏమిటి? ఇందులో ఏది కాదు. మీ శరీరంలో మీరు కూడా ఉన్నారు, శవంలో వాడు లేడు, ఇవన్నీ ఉన్నాయి. కనుక ప్రకృతి కంటే పరుడు అంటే ఈ ప్రకృతిలో ఏ భాగము కానివాడును, దేనికిని అంటని వాడును, దేనికిని లొంగని వాడును అనేటువంటి వాడు ప్రకృతి కన్నా పరుడు అంటారు. అంటే ఎలక్ట్రిసిటీ ఈ వైర్లోంచి ఫ్లో అవుతూ ఉంటే ఈ ఎలక్ట్రిసిటీ ఈ వైర్లో ఏ భాగం వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఈక వాసన వేస్తుంది అనుకోండి, ఎలక్ట్రిసిటీ వాసన వేస్తుంది. ఈక తడిసింది అనుకోండి, షార్ట్ సర్క్యూట్ అవుతుంది కానీ ఎలక్ట్రిసిటీ ఎఫెక్ట్ అవ్వదు. అంటే ఈ సన్నాసికి సప్లై అవ్వదు కానీ కరెంట్ లేదు కానీ అది జరిగేది. అంటే ఇప్పుడు కనెక్షను మరి ఇండియన్ ఎలక్ట్రిసిటీ బోర్డు లాగా కనెక్షన్ చేస్తున్నాడు కనుక రోజుకో మోటార్ 2 మోటార్ పోతాయి. ఇదే పద్ధతి. భారతీయ శక్తి, విద్యుత్ శక్తి, అన్ని శక్తుల్లాగా విద్యుత్ శక్తి కూడా. కనుక ప్రకృతి కంటే పరులు. ఎలా అయితే ఈగ కన్నా ఎలక్ట్రిసిటీ పరము అంటే అర్థం ఏంటి? క్వైట్ డిఫరెంట్. తప్పనిసరిగా అది తెలియాలి. తీగె, బల్బు, స్విచ్, ఎలక్ట్రిసిటీ, ఇది దాని కింద ఏ ఇడియట్ అయినా రాస్తాడా ఈ లిస్ట్ లో? పైగా ప్రపంచంలో అందరికంటే పైన ఉన్న అంతర్జాతీయమైనటువంటి విద్యుత్ శక్తి శాస్త్రజ్ఞుడు కూడా ఇదంటే ఏమిటో తెలుసా? దీన్ని వాడటం తెలుసు, పిలవటం తెలుసు, ఏం చేయటం తెలుసు, కానీ అదంటే తెలియటానికి వీల్లేదు. అలాగా మీ శరీరంలో
ఇందాక చెప్పినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి భాగములు అవన్నీ. అవి కాక ప్రకృతి కంటే పరుడుగా ఉన్నాయి. అయితే దీనికంటే ఇది కంప్లీట్గా భిన్నమేనా? భిన్నమే, తప్పేంటి. అయితే ఇంకోటి చెప్తాం ఉదాహరణ. ఈ ఉదాహరణ తేలి మనకు కొంచెం అలవాటు అయ్యాక కానీ రెండవ ఉదాహరణ పనికిరాదు. ఇప్పుడు రెండవ ఉదాహరణలో ఏం చెబుతారంటే, నీళ్లలో మంచుగడ్డ తేలుతుంది. మంచుగడ్డ నీళ్లు ఒకటేనా? మంచుగడ్డ నీళ్లు ఒకటే అయితే మంచుగడ్డ ఎందుకు పెడతాం, నీళ్ళ ఎందుకు పెడతాం? సర్వం కలిగితం బ్రహ్మ అని ఎందుకంటాం? రెండు ఒకటి నమ్మితే మనకి ఆ నమ్మకం రాలేదు కనుక సర్వం కలిగితం బ్రహ్మ అంటున్నాం. చూసారా? పోనీ మంచుగడ్డ నీళ్లు ఉదాహరణకంటే వేరే కావు. కానీ ఇది ఒక స్థితి, ఇది ఒక స్థితి, రెండు స్థితులు కదా. ఒకే వస్తువు, ఆ వస్తువు పేరు మీరు చెప్పగలరా? ఇలా ఉంటే మంచుగడ్డ అంటున్నారు, ఇలా ఉంటే నీళ్ళు అంటున్నారు. ఈ రెండింటిలో సమానంగా ఉన్న వస్తువు పేరు చెప్పండి. ఎన్ని పేర్లు పెట్టినా అది మీరు పెట్టిన పేరు అవుతుంది కానీ దాని పేరు కాదు కదా. చూసారా? అందుకని ఈ రెండింటికంటే పరమైనటువంటి వస్తువు అని చెప్పక తప్పదు, మీరు అంగీకరించక తప్పదు. ఇక్కడ కూడా అంతే. ఈ రెండును ఒకదానికోటి తేడా అంటే అర్థం, ఇది మంచుగడ్డ స్థితిలో ఉంది, ఇది నీళ్ల స్థితిలో ఉంది. రెండింటిలో ఉన్నదాన్ని ఏమని అంటారు? అంతర్యామి. క్రమంగా కొన్ని జన్మలు పోతే ఎవల్యూషన్లో ఎలా అయితే జీలకర్ర కానీ అల్లం కానీ నిమ్మకాయ రసంలో ఊరేసి 4-5 రోజులు ఉంచి రసం మారుస్తూ ఉండి తర్వాత తీసేసి ఈ జీలకర్ర ఎండబెడితే జీలకర్ర రుచి మాత్రమే కాకుండా అల్లప రుచి కూడా పలుకుతుందో, నిమ్మకాయ రుచి కూడా పలుకుతుందో, అల్లపు రుచి మాత్రమే కాకుండా నిమ్మకాయ రుచి కూడా ఎలా పలుకుతుందో, అలాగా టైం ఎలా చేయాలి, దాన్ని ఎవల్యూషన్ అంటారు. దానికోసమే జన్మలు. ఈ జన్మలలో మనకు వచ్చేదే కానీ ఇందులో అండర్స్టాండ్ అయ్యేది, అప్పర్ స్టాండ్ అయ్యేది, సైడ్ స్టాండ్ అయ్యేది ఏమి లేదు. ఎందుకంటే బ్రెయిన్ సెల్స్ లో జరిగేటువంటి మార్పు కాదు ఇది. ఇనుము అయస్కాంతం ఒకటి అనేటువంటిది, అందులో లోహంలో జరిగే మార్పు అని ఏ ఇడియట్ లోహంలో జరిగే మార్పు అండి. ఇనుము అయస్కాంతం అవటం మెటల్లో చేంజ్ వస్తుందా? నో ఫూల్ ఎక్స్ప్లెయిన్ దట్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ మెటల్. కానీ ఏమిటా చేంజ్? సైంటిస్ట్ ఇంతవరకు చెప్పడానికి చేత కాదు. ఇంకొక 1/2 శతాబ్దం పోతే ఏమైనా తెలుస్తుంది. ఈ విద్యల్లోకి వస్తే చెబుతుంది. ఏమన్నాడు? డిగ్రీ ఆఫ్ అవేకెనింగ్ అన్నాడు. ఇప్పుడు యాజోల్డ్ పైథాగరస్ చెప్పాడు, ప్లాటో చెప్పాడు, సర్ రోజర్ బేకన్ చెప్పాడు, సరే భారతదేశంలో కొన్ని వేల మంది చెప్పారు. ఒకటి చూసి ఒకటి చెప్పలేదు, అందరికీ ఒకటే కనిపిస్తుంది చెప్పారు. కనుక దీంట్లో ఉన్నది దీంట్లో ఉన్నది. ఇదేమో దీనికన్నా ప్యూరం, దీనికన్నా ఇది సూక్ష్మం, దీనికంటే నీటి ఆవిరి సూక్ష్మం. మూడవది అది కూడా ఈ రెండింటి లాంటిదే, కానీ ఉన్నది ఎక్సే. కనుక ఈ స్థితి మీకు రావాలంటే ఈయనకి గురువు అనుగ్రహం వల్ల వచ్చింది అన్నాడు. ఏమిటి? ప్రకృతి కంటే పరుండైన తన్ను. ఇందులో ఉన్న ప్రకృతి కాక తాను అనేటువంటిది తెలిసింది. అంటే తన ఎందుకు తాను మేల్కొనేను అంటే ఇది డిగ్రీ ఆఫ్ అవేకెనింగ్ తప్ప అండర్స్టాండింగ్ కాదు. అండర్స్టాండింగ్ అనేటువంటి స్టాండర్డ్స్ పెట్టుకున్న వాడికి అనుకున్న అందదు జన్మకి. అంటే రీజనింగ్ కాదు, రేషనలిజం కాదు, లాజిక్ కాదు, ఇలాంటి వెటర్నరీ లెవెల్స్ లో ఏ లెవెల్ కాదని తెలుసుకోవాలి. మెకానికల్ లెవెల్స్ కావు, కంప్యూటర్ లెవెల్స్ కావు, చూడండి ఎలక్ట్రానిక్ లెవెల్స్, ఇంకా పై లెవెల్స్ ఇక్కడ ఉండేవి. కనుక
పవిత్రమైనటువంటి స్థానం. అదే పతంజలి మనకి చెప్పినటువంటిది ఈ మొత్తం ప్రకృతి అన్నాడు మనం చెప్పుకున్న దాంట్లో. దాన్ని స్థానాన్ని ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. పతంజలి ఇచ్చిన అదే ఇచ్చాడు, పైథాగరస్ ఇచ్చిన అదే ఇచ్చాడు, ప్లాటో ఇచ్చిన అదే ఇచ్చాడు. ఈ సీక్రెట్ పెంటగా ఎవడిచ్చినా అదే ఇచ్చారు. దీన్నే పంక్తి ఛందస్సు అన్నాయి వేదాల్లో. అంటే 5 అక్షరముల ఛందస్సు అన్నారు. పాంతం వాయుదం తత్వం పంక్తి ఛందస్సుతో చేయబడింది. మొత్తం ఒక లోపల సోహం పంక్తి ఛందస్సులో మళ్ళీ పంక్తి ఛందస్సు ఒక సృష్టిలోకి అంటే చాలా హైయెస్ట్ ఇనిషియేషన్స్ లో చెప్పారండి. అదొక ప్రకృతి తాను. భగవద్గీతలో ఏం చెప్పాడు? నువ్వు తూకం కూర్చేటువంటి మెట్ల మీద ఉంటుంటే వచ్చేటువంటి కిలోలు ఉన్నాయి చూడు, ఆ మొత్తం పాదం నుంచి పైదాకా ఉన్నటువంటి వీటికన్నా ఇంద్రియములు కొంచెం మేలుకున్నాయి అన్నాడు. అంతే కదా, ఇట్లా అన్నారు. స్పర్శేంద్రియం మేలుకో ఉంది. చర్మంలో ఉన్నటువంటి సెల్స్ కన్నా ఈ భాగంలో అన్నిటికన్నా ఇక్కడ మేలుకున్నది. శబ్దానికి ఇది మేలుకున్నది. కానీ కనుక ఏమన్నాడు? ఇంద్రియాణి పరాణ్యాహో. ఇంద్రియములు కొంచెం ఏదైతే ఎక్కువ ఉన్నది శరీరంలో ఉన్న మిగతా నీ ఒంట్లో ఉన్నటువంటి పౌండ్స్ ఆఫ్ ఫ్లెష్, ఇప్పుడు శైలక్ చెప్పాడే వాటికన్నా అవి ఆ లోపల నువ్వు ఉంటే అవి పనికొస్తాయి, లేకపోతే తీసేవాళ్ళు పారేస్తారు, మొదలు దాటించేస్తారు. కనుక అదంతా కూడా బయోకెమిస్ట్రీ. నిమిషంలో కుళ్ళిపోవటం, నేషన్లో మళ్ళీ బాగుపడటం జరుగుతుంది తప్ప అందులో ఏమి ఉండేటువంటిది కాదు. కనుక ఇంద్రియాణి పరాణ్యాహో. ఇంద్రియములు శరీరంలో ఉన్న మిగతా మ్యాటర్ కంటే పరములు అన్నాడు. ఇంద్రియభ్య పరం మనః. ఇంద్రియముల కన్నా పరమైంది మనస్సు అన్నాడు. మనసస్తు ఇంకో భాగం కూడా చేశాడు ఆయన. మనసస్తు పరా బుద్ధి. మనస్సు కంటే పైన బుద్ధి అన్నాడు. మనస్సుకి బుద్ధికి తేడా ఏంటి? చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాన్ని రిపోర్ట్ చేసేది మనస్సు. మంచి చెడ్డలని తెలుసుకుని మంచిని ఆచరించి చెడును మానేయడానికి ఉన్నటువంటి శక్తి పేరు బుద్ధి అంటారు. పడు దుకాణంలో అరటి పండు గెల వేలాడుతూ ఉంటే కంటి ద్వారా లోపల గెల ఉన్నట్టు మేకకు మనకు సమానంగానే కనిపిస్తుంది, మనస్సు సమానం కనుక. కానీ మేక కిందలుకుంటే 2 కాళ్ళు ఎత్తి అందుకుంటుంది, వాడు మూతి మీద కొడతాడు, వెళ్ళిపోతుంది. మనిషి అంటే నిజంగా మనిషి పుట్టినవాడు తినదలుచుకుంటే వాడు డబ్బులు ఇచ్చి కొనుక్కుని తింటాడు. ఇక్కడ ఈ తేడా మనస్సుది కాదు, బుద్ధిది. కానీ అక్కడ అరటి పండు గెల ఉంది అని కనపడటం వరకును కంటి ద్వారా మేకకి వీడికి సమానమే మనస్సు. బుద్ధి మాత్రం వీడికి వేరే ప్రత్యేకం. కనుక మనసస్తు పరా బుద్ధి నో బుద్ధే. బుద్ధి కన్నా పైన ఆగన్నాడు భగవద్గీత. ఇంద్రియాణి పరాణ్యాహు. ఇంద్రియములు ఎక్కువ మేలుకొన్నటువంటివి. కంటి ఇంద్రియం కొంచెం మేలుకొన్నది, చెవి ఇంద్రియం మేలుకొన్నది. ది 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 అని పరమాత్మ. ఇంద్రియముల కన్నా మనస్సు ఎక్కువ మేలుకొన్నది. మనస్సు కన్నా బుద్ధి కొంచెం ఎక్కువ మేలుకొన్నది. బుద్ధి కన్నా ఏది మేలుకొన్నది? ఏది ఇది లేదు బుద్ధివాడు రావచ్చు. బుద్ధి కన్నా మేలుకొన్నటువంటి వాడు అనాలన్నాడు. యో బుద్ధే పరతస్తుత. బుద్ధి కన్నా మేలుకున్నటువంటి వాడు అంటారు. కానీ అది ఇది అంతకు ముందు ఉన్నవాడు అది ఇది వాడు. ఇది వాడు అంటే నీలో ఊహనోడు వాడు వీడు అంటున్నారే, దీన్ని గురించి అంటున్నారు. విచ్ యూ డోంట్ అండర్స్టాండ్. మిగిలినటువంటివన్నీ దీని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి లోయర్ క్యాండిల్ పవర్ ఇంకా ఎంత కనిపిస్తుంది ఏదైతే. కనుక ఇది ప్రకృతి కంటే పరుండైన తన్నును కృష్ణదేవరాయలు చెప్పింది ఇక్కడ. అది తర్వాత తనకంటే పరుండు వీడెవడు. ఇంకో 3వ వాడిని పెట్టాడు. సరే బాగానే ఉంది. పతంజలి చెప్పినంత వరకు, భగవద్గీత చెప్పినంత వరకు ఇది మనం ఏదో ఒప్పుకున్నాం. ప్రకృతి కంటే పరుండైన తను.
ఒక్కడే, వీడు పిహెచ్డీ కాబట్టి యూనివర్సిటీలో చదివాడు కాబట్టి వీడు ఒక్కడికే ఉంటాయా? లేదా వీడు షెడ్యూల్ క్యాస్ట్ కాబట్టి వాడు ఒక్కడికే ఉంటాయి? అలా ఉండవు. అందరికీ అంటే జీవి అంటే కుక్కకి, పందికి, పిల్లికి, మనిషికి సమానంగానే ఉంటాయి ఇవన్నీ లెవెల్స్ అని. డిగ్రీ ఆఫ్ అవేకనింగ్ తేడా అంతే. అయితే యోగుతే పరతస్తు సహా వాడు అన్నారు. అబ్బా ఈశ్వరుడు అన్నారు కదండి, వీడిని ఏమన్నారు? అనగానే మనం వెంటనే ఏం కంక్లూషన్కి వస్తాం? దేవుడు అనగా వీడే. సరే ఇక్కడికి రండి. మళ్ళీ వీణేమన్నారు? వాడు లేక ఈశ్వరుడు. అంటే ఎన్ని తలకాయలు ఉన్నాయో ఎంతమంది ఈశ్వరులు ఉన్నారు. పొలిటికల్ వేసవాళ్ళే, పొలిటికల్ ఫిలాస్ లాగా తల ఒక్క ఇంటికి ఒక్క ఈశ్వరుడు. అంటే మంగళ షాపులో లెక్కలే ఉంది. ఇట్లా ఉంటారా? అలా ఉండకుండా నీ ఈశ్వరుడు నీకు, నీ ఈశ్వరుడు నీకు కాకుండా ఈ రెండును నీ శరీరము, మనస్సు, ఇంద్రియాలు నిర్మాణం కాకమునుపు ఈశ్వరుడని ఒక పూల్ ఉన్నది. అంటే స్పేస్ ఈశ్వరుడు అని. వాడు తనకంటే పరుడు. అయితే మరి భగవద్గీతలో అలా చెప్పారంటే అలా చెప్పలేదండి. మనం ఎల్కేజీలో ఉండగా అలా చెప్పారు. చివరికి 15వ అధ్యాయం దగ్గరికి వచ్చాడు. శరీరం ఇవన్నీ కూడా క్షరపురుషుడు. వీడు అక్షర పురుషుడు, వీడు పురుషోత్తముడు చెప్పారు. అంటే ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క స్టాండర్డ్ లో ఉన్న డీటెయిల్స్ ఇస్తారు. అది పద్ధతి. ఇంకేత మనం మొదటి అధ్యాయంలో మనం అనుకున్న చోట అన్ని చెప్పారా లేదా అని ఉండదు. వాళ్ళ సిలబస్ మనం ఫాలో అవటానికి ట్రై చేయాలంటే కనుక ప్రకృతి కంటే పరుండైన తన్నును, తనకంటే పరుండగు పరమేశ్వరుని, ఈ ముగ్గురిని తెలుసుకున్నట్టు. అంటే ఉన్నాడని వింటాం, పుస్తకాల్లో చదువుకుంటాం. గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటి, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. 2000 ఫిలాసఫీ పుస్తకాలు చదువుకుని ఉండవచ్చు కృష్ణమాచార్యులు, కానీ ఏమి దానికి సంబంధించింది కాదు. అవేకనింగ్కి ఎన్ని, దానికి ఎన్ని చూసారా? ఇదివరకు మీకు ఉదాహరణ చెప్పాను. ఇంతలా ఒక పుస్తకం ఉంది, మ్యాగ్నెటిజం అనే పుస్తకం. చాలా మీరు సాయం చేసి ఆ పుస్తకం పెట్టి ఊరు రుద్దుతున్నట్టు అంటే మ్యాగ్నెట్ అవుతుంది. అదెంతో 3000 పుస్తకాలను అవేకనింగ్ జరగకుండా చదువుకుంటే అంతే. అలాగే రేపు పొద్దున పరీక్ష ఫిజిక్స్ లో లైట్ పేపర్, లైట్ అనే దాని గురించి, చాప్టర్ గురించి వాళ్ళ మీద అన్ని పుస్తకాలు పెట్టుకున్నాడు. ప్రతి పుస్తకం మీద లైట్ అని రాసింది. కరెంట్ పోయింది. ఏం చదువుకోమన్నట్టు లైటే కదా. పుస్తకం తెరిస్తే కనపడదా? లైట్ గురించి తప్ప లైట్ కాదు. మ్యాగ్నెటిజం గురించి తప్ప మ్యాగ్నెటిజం కాదు. అలాగే మర్నాడు హీట్ మీద పేపర్ ఉంది వాడికి, చాలా హీటెడ్ డిస్కషన్. గత ఉడికిపోతున్నాడు. చలికాలం, టీ దొరకలేదు. సంవత్సరం దాకా వెళ్ళాడు, మధుకు దాకా. అదేమిటయా చలిలో టీ కోసం బయటికి వెళ్ళావా? నువ్వు చదివేది హీట్ కదా, అది చదువుతుంటే ఒంట్లో హీట్ పుట్టదా? కోసిన పుట్టదు, అగ్గిపుల్ల గీస్తే పుడుతుంది. చూసారా? కనుక అవేకనింగ్ కలగడం అనేటువంటిది వేరు, నాలెడ్జ్ వేరు, చదువుకుంటాం మొదలైనటువంటివి ఈ చెత్తంతా వేరు. నాలెడ్జ్ కర్మగాలి మనం ఆర్జించుకునేటువంటి ట్రాష్. అవేకనింగ్ జరుగుతూ ఉండాలి. అసలు దాన్ని దేనివల్ల జరుగుతుంది? దాన్నే దైవానుగ్రహం అని అంటారు. వీడి ఎఫర్ట్ కాదు, వీడు సజావుగా వెళుతూ ఉంటే అది జరగవలసిన రోజం జరుగుతుంది. కనుక ఈయన ఆ ప్రకారంగా వెళ్ళాట. వెళుతూ ఉంటే ప్రకృతి కంటే పరుండగు తన్నును, తనకంటే పరుండగు పరమేశ్వరుని, తర్వాత పరమేశ్వర ప్రసాద బహుజన కృత సుకృత ఫలరూప. పరమేశ్వరుడు అందరిలోనూ ఉన్నాడు.
మీలోనూ ఉన్న నాలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. ఒక ఆయన కెనాల్ దగ్గర నిడుపురోలు అనే ఊరు ఉంది. అంటే డబ్బు ఎక్కువ ఎలా ఖర్చు పెట్టాలో తెలియ కొట్టుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ డొనేషన్ ఇచ్చి ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం లేక నొగమంత్రం వేస్తూ కూర్చున్నాడు ఒక ఆయన. ఆయన క్వశ్చన్ వేసాడు, ఏమండి అందరిలోనూ అంతర్యామిగా దేవుడు ఉన్నాడు అంటారు కదా, ఇంకా వాడిని ఎందుకు ఆరాధిస్తారని అడిగాడు. చెప్పండి ఏం చెప్తారా? ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ అంటే ఎట్లా ఉంటుందంటే అది డెవిల్స్ వర్క్ షాప్. అందరిలో ఉన్నారన్నారు కదా, ఇంకేందుకు వాడి గురించి అన్నాడు. వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నాడు, ఊరికి గందరగోళం అనిపోతుంది. అరే ఆ ఊరు వెళ్ళాము, వెళితే వాడు వస్తాడండి మిమ్మల్ని చూడటానికి సరే అడిగాడు. అందరిని అడిగిన ప్రశ్నే ఏదో పగిలిపోయిన గ్రామ ఫోన్ రికార్డు లాగా మళ్ళీ అదే కొడుతూ ఉంటుంది. అదే వేశాడు. వేస్తే అవునండి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అన్నాడు. అవును ఎందుకు ఆరాధించాలి అన్నాను. అది కాదండి అందరు ఎందుకు ఆరాధిస్తారు, పళ్ళు రాళ్ళ కొడతానండి, అది అందరిని అడుగుని చెప్తాను. డోంట్ బి కౌంటర్. అందరూ ఎందుకు, వాడు ఇడ్లీ ఎందుకు తింటాడు, వీడు పూరి ఎందుకు తింటాడంటే పళ్ళు రాళ్ళ కొడతాను చెప్పాను. ఇంజనీరింగ్ చదువుకుని నువ్వు వెదవల్లే మాట్లాడకని చెప్పాను, తెలుగులోనే చెప్పాను. యు ఆర్ ఎ లిటరేట్, డోంట్ స్పీక్ లైక్ ఎ కౌంటర్. వాడెందుకు చదువుతున్నాడు, వాడెందుకు చేస్తున్నాడు అని నువ్వే అడగటానికి, వాడు ఆ తొక్క ఎందుకు గుర్తుంచుకున్నాడు, అది వాడి ఇష్టం. వాడు హోటల్కి వెళ్ళి లడ్డు ఎందుకు తింటాడు, నువ్వు నోరు పోయి నీకేం కావాలో తిను, నేను పెళ్లి చేసుకోను అన్నాడు ఒక ఆయన. సంతోషం విడబాయ్. ఒక పిల్లకైనా చెడ్డ హస్బెండ్ వచ్చేటువంటి 10 మంది పోతుంది. ఎందుకు వచ్చాడు? చేసుకున్న వాళ్ళంతా సుఖపడుతున్నారా అన్నాడు. అది నువ్వుగా చెప్పాల్సింది నాయనమ్మ, వాళ్ళు చెప్పవలసింది నువ్వు. ఇట్ ఇస్ టూ మచ్, డోంట్ అస్యూమ్ మై. కనుక అది సర్దుబాటు అవ్వాలి. వాడు అడిగితే ఆ సమాధానంతో ఆలోచించడం మొదలెట్టాడు. అంటే షాక్ థెరపీ తప్ప వాళ్ళకి ఇంకొక మార్గం లేదు. మదపిచ్చితో కొట్టుకుంటున్న వాళ్ళకి సమాధానం మర్యాదగా చెప్పేటువంటి ఆన్సర్ ఏం లాభం లేదు. హీరో క్వశ్చన్ వేసేవాడు కుటుంబాన్ని. కొత్తగా తాజాగా ఫారెన్ వెళ్ళి వచ్చి క్వశ్చన్ వేస్తూ స్టన్ చేస్తున్నాడు అందరు. మీ లైఫ్లో మీ ఆదర్శం ఏమిటండి? అనేవర్స్గా కంగారు ఏమిటండి సరే నన్ను వచ్చి అడిగాడు, లైఫ్లో మీ ఆదర్శం ఏమిటంటే లివ్ చేయడమే ఆదర్శం ఏంటి మొహం అన్నాను. ఆదర్శం ఏముంటుందా అన్నాడు. నాకేం లేదన్నాను. లేదు వాళ్ళకి పునాది ఉండదు. స్టన్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు జోకర్స్. ఊరికే కాలు బ్రేక్ కొడితే పడిపోతారు. ఫౌండేషన్ ఉన్నటువంటి వాళ్ళు కాదు ఎప్పుడు కూడా. కనుక ప్రకృతి కంటే పరుండైన తన్నును తనకంటే పరుండైన ఇంటిగా చేసేటువంటి వాడు అవతల దబాయించిన వాడి శరీరంలో ఉండడు, మనస్సులో ఉండడు, బుద్ధిలో ఉండడు. ఏమండి వీడు వాడిని దబాయించినా ఏం చేసినా మనకి జ్ఞానం ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళ శరీరంలో ఉండదు, జ్ఞానం వాళ్ళ మనస్సులో ఉండదు, బుద్ధిలో ఉండదు, ఎక్కడో వాళ్ళలో ఉంటుంది. కనుక ఇవి కాకుండా వాళ్ళు అనేటువంటి ఆ అవేకనింగ్ ఏమనంటారు, ఒకే ఒక పేరు పెడతారు దానికి పెద్దలు. దాని అర్థం తెలియదు. వాడి కరుణ వచ్చే రోజు వస్తుంది. వస్తే టప్పును లైట్లు వెలిగినట్టు వెలుగుతాయి లోపల. గురువు అంటే ఎవరు సార్? మన గురువు గారు ఎవరు? మన గురువు గారు ఎవరో మనం ఆలోచించుకునేటువంటి వాడి తప్పదంటూ ప్రశ్నే మిగిలేదు. ఏమీ లాభం లేదు. ఉన్న డాక్టర్లలో మంచి డాక్టర్ ఎవరిని అడిగాడు. నిర్ణయించగలిగితే నీ పిండాకు డాక్టర్ దగ్గరికి వెళ్తావు నువ్వు. యూ హ్యావ్ బీన్ ఏ బెటర్ డాక్టర్. ఏం చేత చచ్చినట్టు పడుంటూ దొరికిన డాక్టర్తో మందు పుచ్చుకో, ఎడవేష లేక. చూసారా ఈ డాక్టర్ మంచి మంది ఇస్తున్నాడో లేదో మనకి ఎలా తెలుసు? ఎన్నడూ తెలియదు. మన రోజు బాగుంటే మంచి మంది ఇస్తాడు, లేకపోతే ఠాన్ వెళ్ళిపోతాం. అంతకంటే చేసేది ఏం లేదు. ఎనీ డాక్టర్ జరిగే చివరికి అంతే కదా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్ని ఎక్స్పర్ట్స్ అన్ని చూసి ఏదో కడుపులో గ్యాస్ ఉందని తెలుసుకునే బదులు హార్ట్ అండ్ ట్రబుల్ ఉందని తెలుసుకున్నాడు అనుకోండి, మీరు క్లోజ్గా